బీజేపీలో చేరిన ఆ నేతలను పార్టీ పట్టించుకున్న పాపాన పోవడం లేదా? అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్టు బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేతలు కొందరు తెగ ఫీల్ అయిపోతున్నారా? ఎన్నో ఆశలతో కాషాయ పల్లకి ఎక్కితే ఆశలు అడియాసలయ్యాయని భావిస్తున్నారా? పదవులు లేవు, కనీసం పార్టీలో ప్రాధాన్యత లేదు. అసలు ఆ నేతలు పొలిటికల్ బ్రేక్ ఇచ్చారా అనే డౌట్ ప్రజలకు వస్తోందా? తమ రాజకీయ భవిష్యత్ ఏమిటని ఆ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారా? ఇంతకీ ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న నేతల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇంతకు ఆ నేతలెవరు? ఎందుకు అయోమయంలో మునిగి తేలుతున్నారు? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఏదో వెలితి కనిపిస్తూనే ఉందట. కారణమేంటంటే నేతలు ఐక్యతా రాగం వినిపించడం లేదు అన్నది సమాధానం. ఎవరికి వాళ్లుగా స్థానికంగా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు తప్ప పార్టీ లైన్లో మాత్రం యాక్టివ్గా ముందుకు పోవడం లేదని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు కూడా ఉత్సాహంగా హాజరవడం లేదు. అదే సమయంలో ఇక కొత్త పాత అన్నది లేదు. అసలు చర్చను వదిలిపెట్టాలని అందరూ పార్టీ నాయకులు కార్యకర్తలే అని చెప్పినా అది మాత్రం జరగడం లేదు. దీంతో మమ్మల్ని ఇంకెప్పుడు కలుపుకొని పోతారు, మేము ఎప్పటికీ కొత్త వాళ్లమేనా అన్నది ఓ వర్గం క్వశ్చన్. తమకు సరైన అవకాశం ఇవ్వడం లేదని, పనులు అప్పగించడం లేదన్న అభిప్రాయం చాలా మంది ప్రజాప్రతినిధుల్లో ఉందట. కాషాయం పార్టీలో కొత్తగా చేరిన పలువురు నేతలకు వింత పరిస్థితి ఎదురవుతోందట. పార్టీలో చేరినప్పుడు ఉన్న ఉత్సాహం ప్రస్తుతం నిరుత్సాహంగా మారిందట. మరికొంతమంది నేతలైతే కేవలం ఎన్నికల్లో పోటీ చేశారా, ఆ తర్వాత ఎక్కడో తప్పిపోయారా అనే సెటైర్లు పార్టీలో సొంత పార్టీ నాయకులే వేసుకుంటున్నారు. ఇంకొంతమంది నేతలు పాతవారితో పంచాయతీ పెట్టుకోలేక సైలెంట్ అయిపోతున్నారట. ఇతర పార్టీలో పనిచేసి వచ్చిన వారికి ఇక్కడ సరైన గుర్తింపు దక్కడం లేదని, దీంతో అలా వచ్చిన చాలా మంది నేతలు మరుగున పడిపోతున్నారు. పార్టీలోకి ఎందుకొచ్చామనే ఫీలింగులో కొందరు నేతలు ఉన్నట్టు సమాచారం. కొంతకాలంగా టీబీజేపీలో కొత్త నేతలు ఇమడలేరనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తోందని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. దీంతో వారంతా నిరుత్సాహంగా ఉన్నారని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అయితే నేతల నిరుత్సాహంపై గుసగుసలు వినిపించినా పార్టీ పెద్దలు పెద్దగా వారి గురించి ఆలోచించడం లేదనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు అలాంటి నేతల లిస్టు చాంతాడంతా ఉన్నా వారందరి పరిస్థితి కొడితులో పడ్డ ఎలుకలా మారిందని లోలోన మదనపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆ నేతలంతా తెగ బాధపడుతున్నారట. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గతంలో చట్టసభల్లోకి వెళ్లిన వారికే ఇలాంటి వివక్ష తప్పడం లేదట. మాజీ మంత్రి, ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయన విషయంలో రాజకీయ విశ్లేషకులు అనేక రకాలుగా విశ్లేషణ చేశారు. ఆయనకు పార్టీలో మంచి ప్రాధాన్యత పెరుగుతుందని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడవుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా రామచంద్రరావును అధ్యక్షుని చేయడంతో విభిన్న రకాలైన వాదనలు తెరపైకొచ్చాయి. ఆ సమయంలోనే పార్టీలో కొత్తగా వచ్చిన వారికంటే పాత నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం చెప్పకనే చెప్పింది. అదేవిధంగా బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డికి ఇప్పటివరకు పార్టీ కార్యాలయంలో కనీసం ఛాంబర్ కేటాయించలేదు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా కమలం గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను కనీసం పార్టీలో పలకరించేవాళ్లే కరువయ్యారట. వరంగల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్, నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శానంపొడి సైదిరెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారాం నాయక్, ఇలా అనేక మంది నేతలు ఈ కోవకు చెందుతారు. వీరంతా పార్టీలోకి ఎందుకొచ్చామా అని తలలు పట్టేసుకుంటున్నారట. టికెట్ పిలిచి ఇవ్వడం వరకు ఓకే, ఆ తర్వాత మమ్మల్ని గాలి కొదిలేశారని లోపలే నేతలు కుమిలిపోతున్నారట. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత కాని బీజేపీ నేత గోమాస శ్రీనివాస్ ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే కొట్టుకోనంత పనిచేశారు. ఇద్దరు నేతలకు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాషాయ తీర్థం పుచ్చుకుంటే రాజకీయ భవిష్యత్తు బావుంటుంది అనుకుంటే తమ ఉనికే ప్రమాదంలో పడిపోయిందని పలువురు నేతలు మదన పడుతున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. నాయకులంతా వచ్చి ప్రచారం చేస్తే పార్టీ క్యాడర్లో జోష్ వస్తుంది. కానీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదని లోపలే కుమిలిపోతున్నారట కాషాయ నేతలు. తమ రాజకీయ భవిష్యత్తుపై నీలనీడలు కమ్ముకుంటున్నాయని మరికొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇకనైనా పార్టీలో కొత్తగా చేరిన నాయకుల్ని భవిష్యత్తులో అయినా కలుపుకుని వెళ్తారా లేదా అన్నది చూడాలి. మరి తలోవైపు విరిసి ఉన్న కమలం రెక్కలు మళ్లీ సెట్ అవుతాయన్న అనుమానాలు ఉన్నాయి పార్టీ వర్గాల్లో. కొత్త అధ్యక్షుడు ఎవరెవరిని ఎంత మేరకు కలుపుతారో చూడాలి మరి.